Morning students. My name is G. Srinivasrao, lecturer in physics, Government Degree College, Razur. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంట్రడక్షన్ టు లేజర్స్ గురించి చెప్పబోతున్నాను. అసలు లేజర్ అబ్రివియేషన్ ఏంటంటే ద వర్డ్ లేజర్ స్టాండ్స్ ఫర్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ప్రాసెస్ ద్వారా యాంప్లిఫై అయిన ఒక రకమైన కాంతి మనం లేజర్ బీమ్గా చెప్పుకోవచ్చు. అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ప్రాసెస్లో ఈ కాంతి అనేది అనేక రెట్లు వృద్ధి చెంది విడుదలవుతుంది. అది లేజర్ అన్నమాట. కాబట్టి లేజర్ స్టాండ్స్ ఫర్ లైట్ యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేషన్ అంటే వృద్ధి చెందడం. బై ఏ ప్రాసెస్ ద్వారా? బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ప్రేరిత ఉద్గారం అనే ప్రక్రియ ద్వారా ఇది వృద్ధి చెందుతుంది. ఈ లేజర్ అనేది హైలీ కోహరెంట్ లైట్ సోర్స్ అంటే అధిక సంబద్ధత కలిగిన కాంతి జనకం. అంటే కోహరెంట్ లైట్ సోర్సెస్ అని ఎప్పుడు అంటాం? టూ లైట్ వేవ్స్ ఆర్ సెడ్ టు బి కోహరెంట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ వేవ్ లెంత్ అండ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. అంటే రెండు కాంతి తరంగాలు సంబద్ధత కలిగి ఉన్నాయని ఎప్పుడు అంటామంటే ఆ రెండు కాంతి తరంగాలు ఒకే తరంగ దైర్ఘ్యం లేదా ఒకే పౌనఃపున్యం కలిగి ఉండాలి, స్థిర దశాభేదం కలిగి ఉండాలి. అప్పుడు అటువంటి కాంతి తరంగాలను సంబద్ధ కాంతి తరంగాలు అంటారు. ఇక్కడ లేజర్ లైట్ అనేది కోహరెంట్ లైట్ సోర్స్. అంటే లేజర్ డివైస్ నుంచి వచ్చే కాంతి అనేది కోహరెంట్ లైట్ అన్నమాట. అంటే దీంట్లో ఉన్న అన్ని ఫోటాన్స్ ఒకే ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి. అట్ ది సేమ్ టైం కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి లేజర్ ఈజ్ కోహరెంట్ లైట్ సోర్స్. ఓకే, the theoretical basis for the development of laser was provided by Albert Einstein in 1917. 1917 ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త దీనికి సంబంధించిన సైద్ధాంతిక ఆధారాన్ని వృద్ధి చేయడం జరిగింది. The theoretical prediction was put to practical use by C.H. Towns and his co-workers in 1954. ఆ తర్వాత the first laser device was developed by T.H. Mehma in 1960. ఇది లేజర్ యొక్క డెవలప్మెంట్స్. ఫస్ట్ థియరిటికల్గా ఆ లేజర్ని ఊహించింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయితే దాన్ని ప్రాక్టికల్ యూజ్లోకి 1954లో ప్రాక్టికల్గా వర్క్ చేసిన సిహెచ్ టాన్స్ అండ్ కోవర్కర్స్. అయితే 1960లో మొట్టమొదటి లేజర్ డివైస్ అనేది అభివృద్ధి చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఇంత ప్రాముఖ్యత కలిగిన లేజర్ డివైస్ నుంచి విడుదలయ్యే లేజర్ లైట్కి మామూలు లైట్కి డిఫరెన్స్ ఏంటి అంటే వాట్ ఆర్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ లేజర్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ లేజర్ అంటే లేజర్ కాంతికి ఉండే ప్రత్యేక ధర్మాలు. సాధారణ కాంతి కంటే ఇది భిన్నమైన కాంతి. ఏంటంటే దీనికి మెయిన్లీ ఎక్కువ అడ్వాంటేజెస్ ఇందులో ఉన్నాయంటే ఇట్ హ్యాస్ హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్. లేజర్ లైట్ అనేది అధిక సంబద్ధత కలిగి ఉంటుంది అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, అధిక సంబద్ధత కలిగి ఉంటుంది. అంటే లేజర్ కాంతిలో ఉన్న అన్ని ఫోటాన్లు ఒకే తరంగ దైర్ఘ్యంతో పాటు స్థిర దశాభేదం కలిగి ఉంటాయి. కాబట్టి లేజర్ బీమ్ ఈజ్ హైలీ కోహరెంట్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ హై డైరెక్షనాలిటీ. లేజర్ లైట్ అనేది అధిక దిశాత్మకత కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతుంది అనమాట. హై డైరెక్షనాలిటీ, లో యాంగులర్ స్ప్రెడ్ కూడా కలిగి ఉంటుంది. లో యాంగులర్ స్ప్రెడ్ కలిగి ఉండడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది కాబట్టి హై డైరెక్షనాలిటీ కలిగి ఉంటుంది అనమాట. మనం చూస్తాం ఏదైనా లైట్ యాంగులర్ స్ప్రెడ్ లైట్ సోర్స్ నుంచి వచ్చే లైట్ బీమ్ యొక్క యాంగులర్ స్ప్రెడ్ ఎక్కువ ఉందనుకోండి, అది తక్కువ దూరం వెళ్తుంది. యాంగులర్ స్ప్రెడ్ తక్కువ ఉంటే అది ఎక్కువ దూరం ఉంటుంది, డైరెక్షనాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ లేజర్ బీమ్కి ఉండేది ఏంటంటే హై డైరెక్షనాలిటీ అండ్ లో యాంగులర్ స్ప్రెడ్. కాబట్టి తక్కువ కోణీయ విస్తరణ, అధిక దిశాత్మకత. కాబట్టి తక్కువ కోణీయ విస్తరణ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతుంది.
నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ మోనోక్రోమాసిటీ. అంటే మోనోక్రోమాసిటీ అంటే ఏకవర్ణత. ఈ లేజర్ కాంతి అనేది ఏకవర్ణ కాంతి, అంటే ఒకే తరంగ దైర్ఘ్యం కలిగిన కాంతి అనమాట. కాబట్టి ఎక్స్ట్రాడినరీ మోనోక్రోమాసిటీ అనేది దీనికి ఉండే ఒక ఫీచర్. నెక్స్ట్ హై ఇంటెన్సిటీ. లేజర్ హ్యాస్ హై ఇంటెన్సిటీ. అంటే దీనికి ఉండే ఈ అభిలక్షణాల వల్ల ఈ లేజర్ కాంతి అనేది అధిక తీవ్రత కలిగి ఉంటుంది. సాధారణ కాంతి కంటే ఈ లేజర్ కాంతి అధిక తీవ్రత కలిగి ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫాలింగ్ ఆన్ పర్టికులర్ ఏరియా ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఆర్డినరీ లైట్ ఇన్ కేస్ ఆఫ్ లేజర్ లైట్. కాబట్టి దీనికి ఎక్కువ ఇంటెన్సిటీ కలిగి ఉంటుంది అనమాట. అంటే ఒక నిర్ణీత వైశాల్యం కలిగిన ప్రదేశంలో కలిగే ఫోటాన్ల సంఖ్య లేజర్ విషయంలో ఎక్కువగా ఉంటుంది సాధారణ కాంతి కంటే. అందువల్ల ఇది ఎక్కువ తీవ్రత కలిగి ఉంటుంది. ఇన్ని అభిలక్షణాలు ఉండడం వల్ల ఈ లేజర్ కాంతి ఏమవుతుందంటే with the advancement of technology, laser has revolutionized the world of industry and technology. నెక్స్ట్ లేజర్ కాంతికి ఉండే అభిలక్షణాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లేజర్ కాంతి లేజర్ డివైస్ నుంచి ఎలాగా ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకోవాలంటే కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఆ బేసిక్స్ ఏంటో చెప్తాం. అవేంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్, అలాగే స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అండ్ పాపులేషన్ ఇన్వర్షన్. ఇవేంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లేజర్ ప్రిన్సిపల్. ఫస్ట్ వన్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ గురించి తెలుసుకుందాం. అంటే వికిరణ శ్వాసనంలో ఏం జరుగుతుంది. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ అబ్జార్ప్షన్ ఫినామినాలో ఏ అనే డయాగ్రామ్ బిఫోర్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ అనే ఈ డయాగ్రామ్లో రేడియేషన్ జరిగిన తర్వాత ఈ యాటమ్ ఏ స్టేట్లో ఉంటుందో తెలియజేస్తుంది. ఫస్ట్ బిఫోర్ తీసుకున్నట్లయితే ఈ నార్మల్ స్టేట్లో ఉన్న యాటము యొక్క 2 ఎనర్జీ లెవెల్స్ E1 E2 అనుకున్నట్లయితే E1 E2 అనే 2 ఎనర్జీ లెవెల్స్లో E1 అనేది గ్రౌండ్ ఎనర్జీ లెవెల్, E2 అనేది హైయర్ ఎనర్జీ లెవెల్. సాధారణంగా యాటమ్స్ అన్నీ కూడా నార్మల్ స్టేట్లో ఉంటాయి, అంటే గ్రౌండ్ ఎనర్జీ లెవెల్లో ఉంటాయి. అంటే ఇక్కడ మనం 2 ఎనర్జీ లెవెల్స్ E1 E2 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎనర్జీ లెవెల్ E1ని గ్రౌండ్ ఎనర్జీ లెవెల్ అంటాం, E2ని సెకండ్ ఎనర్జీ లెవెల్ని ఎక్సైటెడ్ ఎనర్జీ లెవెల్, ఎక్సైటెడ్ స్టేట్ అని అంటాం అన్నమాట. మామూలుగా మనం ఏదైనా ఒక పరమాణువు తీసుకున్నాం అనుకోండి. పరమాణువులో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వివిధ కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయి, డిఫరెంట్ ఆర్బిట్స్లో అవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే ఒక ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ ఇంకొక ఆర్బిట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడంటే దాని మీద సర్టెన్ రేడియేషన్ పాలైనప్పుడు, అంటే కొంత శక్తి కలిగిన ఫోటాన్ పడినప్పుడు ఆ కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాను ఈ ఫోటాన్ని గ్రహించి అధిక శక్తి స్థాయిలోకి వెళ్తుంది. ఈ అధిక శక్తి స్థాయిలోకి ఎలక్ట్రాన్ వెళ్ళినప్పుడు ఆ యాటము ఎక్సైటెడ్ స్టేట్లో ఉంది అంటాం. అలా కాకుండా మామూలుగా నార్మల్ ఆర్బిట్లోనే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటే ఆ యాటము నార్మల్ స్టేట్లో ఉంది అంటాం. ఓకే, కాబట్టి అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ అన్ atom in the ground state observe a photon and go to excited state. కాబట్టి అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అనేది ఏంటంటే భూస్థాయిలో ఉన్న, అంటే గ్రౌండ్ ఎనర్జీ లెవెల్లో ఉన్న యాటమ్ కొంత శక్తి కలిగిన ఫోటాన్ను శ్వాసనం చేసుకొని అధిక శక్తి స్థాయిలోకి వెళ్ళే ప్రక్రియనే మనం ఏమంటామంటే వికిరణ శ్వాసనం అంటున్నాం. ఇక్కడ మనం డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూడండి. కన్సిడర్ 2 ఎనర్జీ లెవెల్స్ 1 and 2 ఆఫ్ an atom with energies E1 and E2 as shown in figure.
Let the atom initially be in the lower energy level E1 and expose it to high radiation of energy h mu. Expose it to light radiation of energy h mu. Now the atom absorb a photon and go to excited state with energy E2 provided the photon energy h mu equal to the energy difference E2 minus E1. This process is called absorption. అంటే గ్రౌండ్ ఎనర్జీ లెవెల్ E1లో ఉన్న యాటమ్ ఎక్సైటెడ్ స్టేట్ E2కి వెళ్ళాలంటే ఎంత శక్తి కలిగిన పొటాన్ని ఇది శోషించుకుంటుందంటే ఈ రెండు శక్తి స్థాయిల భేదానికి అంటే 2 ఎనర్జీ లెవెల్స్ E2 E1 యొక్క ఎనర్జీ డిఫరెన్స్ E2 మైనస్ E1 అవుతుంది. ఆ E2 మైనస్ E1 డిఫరెన్స్ ఎనర్జీకి ఈక్వల్ అయిన ఎనర్జీ కలిగిన ఫోటాన్ని ఇది అబ్జర్వ్ చేసి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. ఇది అబ్జర్ప్షన్ ఆఫ్ రేడియేషన్ గురించి. నెక్స్ట్ ఇందులో ముఖ్యమైన ఇంకొక కాన్సెప్ట్ స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే స్వచ్ఛంద ఉద్గారం. ఇందాక అబ్జర్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పాం. అబ్జర్ప్షన్ ఆఫ్ రేడియేషన్లో గ్రౌండ్ ఎనర్జీ లెవెల్లో అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ నుంచి సెకండ్ ఎనర్జీ లెవెల్కి యాటమ్ వెళ్ళింది. ఇప్పుడు ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న యాటము ఈ ఎక్సైటెడ్ స్టేట్లో చాలా తక్కువ టైం ఉంటుంది. దీని లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ 10⁻⁻8 సెకండ్లో ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ 9 సెకండ్స్ అనమాట. కాబట్టి ఇందులో ఎక్కువసేపు ఉండలేదు. దీని లైఫ్ టైం అంటే ఈ ఎనర్జీ స్టేట్లో యాటమ్ ఎంత కాలం ఉండగలదో దాన్ని లైఫ్ టైం అంటారు. లైఫ్ టైం ఆఫ్ దట్ ఎనర్జీ లెవెల్ అంటారు. ఈ యాటమ్ ఈ హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి మళ్ళీ లో ఎనర్జీ లెవెల్కి రావడానికి ట్రాన్సిషన్ జరపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది రెండు విధాలుగా రావచ్చు. ఒకటి ఏంటంటే స్పాంటేనియస్గా రావచ్చు. రెండవది ఏంటంటే ఏదైనా ఒక ఫోటాన్ దీన్ని ఇండ్యూస్ చేయడం ద్వారా కూడా రావచ్చు. ఫస్ట్ మనం స్పాంటేనియస్ ఎమిషన్ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ డయాగ్రామ్లో చూడండి. బిఫోర్ చూసినట్లయితే E1 E2 2 ఎనర్జీ లెవెల్స్, E1 గ్రౌండ్ ఎనర్జీ లెవెల్, E2 అనేది ఎక్సైటెడ్ స్టేట్ ఆర్ హైయర్ ఎనర్జీ లెవెల్. ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్లో యాటమ్ ఉంది. ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న యాటమ్ లో ఎనర్జీ లెవెల్కి స్పాంటేనియస్గా స్వచ్ఛందంగా ట్రాన్సిషన్ జరిపి E1లోకి వచ్చేయటం వల్ల ఈ రెండు ఎనర్జీ లెవెల్స్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఎనర్జీ ఫోటాన్ రూపంలో ఎమిట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ స్పాంటేనియస్ ఎమిషన్. కాబట్టి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద యాటమ్ ఇన్ ది ఎక్సైటెడ్ స్టేట్ మేక్ ట్రాన్సిషన్ టు గ్రౌండ్ స్టేట్ బై ఎమిటింగ్ ఏ ఫోటాన్ స్పాంటేనియస్లీ. అంటే అధిక శక్తి స్థాయిలో ఉన్న పరమాణువు భూస్థాయిలోకి స్వచ్ఛందంగా సంక్రమణం జరిపి ఫోటాన్ను విడుదల చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని స్వచ్ఛంద ఉద్గారం అంటారు. ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టు యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ద యాటమ్ ఇన్ ద ఎక్సైటెడ్ స్టేట్ విత్ ఎనర్జీ E2 ఈజ్ నాట్ ఏ స్టేబుల్. అంటే E2 ఎనర్జీ లెవెల్లో ఉన్న యాటమ్ స్థిరంగా ఉండలేదు, ఎందుకంటే దాని లైఫ్ టైం తక్కువ. ఆఫ్టర్ ఏ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ the atom jumps back to ground state by emitting a photon of frequency mu. This type of emission is called spontaneous emission. This spontaneous emission is a random in character. అంటే ఇక్కడ అన్ని ఫోటాన్స్ ఒకే ఫేజ్లో ఉండవు, డిఫరెంట్ ఫేజ్లో ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఏ ర్యాండమ్ ఇన్ క్యారెక్టర్. హెన్స్ ఇట్ ఈస్ ఇన్కోహరెంట్ అండ్ హ్యాస్ బ్రాడ్ స్పెక్ట్రమ్. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అనేక తరంగ దైర్ఘ్యాలు. స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా విడుదలైన ఫోటాన్లు యొక్క ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అన్ని ఒకే వేవ్ లెన్స్ కలిగి ఉండవు. కాబట్టి ఇట్ హ్యాస్ బ్రాడ్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. దీన్ని ప్రేరిత ఉద్గారం అంటాం. ఇందాక చెప్పినట్టు డయాగ్రామ్లో చూడండి, 2 ఎనర్జీ లెవెల్స్లో గ్రౌండ్ ఎనర్జీ లెవెల్, హైయర్ ఎనర్జీ లెవెల్. హైయర్ ఎనర్జీ లెవెల్లో యాటము ఉంది. ఈ యాటమ్ని ఇంకొక ఫోటాన్ hmu ఎనర్జీ కలిగిన ఒక ఫోటాను ఇండ్యూస్ చేస్తుంది. ఇది ఎంత టైం లోపల అంటే ఈ టైం లోపల అంటే హైయర్ ఎనర్జీ
లెవెల్లో ఉన్న యాటమ్ యొక్క లైఫ్ టైం మనం 10⁻⁸ సెకండ్, ఆర్డర్ ఆఫ్ 10⁻⁸ సెకండ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ లోపల ఇంకొక ఫోటాన్ వచ్చి ఈ టైం లోపల ఇంకొక ఫోటాన్ వచ్చి దీన్ని ఇండ్యూస్ చేసినట్లయితే అప్పుడు ఈ హైయర్ ఎనర్జీ లెవెల్ ఉన్న యాటమ్ లో ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఈ 2 ఎనర్జీ లెవెల్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఎనర్జీ ఇంకొక ఫోటాన్ రూపంలో విడుదలవుతుంది. ఇలాగ ఇన్సిడెంట్ అయిన ఫోటాను, అలాగే ట్రాన్సిషన్ జరపడం ద్వారా విడుదలైన ఫోటాను, ఈ రెండు కూడా ఒకే ఫేజ్లో ఉండి బయటికి ఉద్గారం అవుతాయి అన్నమాట. అది మనం ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. కాబట్టి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ an atom in the excited state make transition to ground state by the inducement of a photon having energy equal to emitted photons energy. కాబట్టి it is the process in which an atom in the excited state make transition to ground state by the inducement of photon having energy equal to emitted photons energy. కాబట్టి ఇక్కడ ఇండ్యూస్మెంట్ చేసే ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత ఉండాలి అంటే ఈ హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లో ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ జరపడం ద్వారా విడుదలైన ఫోటాన్ యొక్క ఎనర్జీకి ఈక్వల్గా ఉండాలి. అటువంటి ఎనర్జీ కలిగిన ఫోటాన్ మాత్రమే దీన్ని ఇండ్యూస్ చేయగలదు, ప్రేరేపించగలదు. కాబట్టి దీన్ని ప్రేరిత ఉద్గారం అంటారు. కాబట్టి అధిక శక్తి స్థాయిలో ఉన్న పరమాణువు మరొక ఫోటాన్ వల్ల ప్రేరితమయ్యి ఈ భూస్థాయికి సంక్రమణం జరిపి ఫోటాన్ విడుదల చేయడాన్ని మనం ప్రేరిత ఉద్గారంగా చెప్పుకోవచ్చు. డయాగ్రామ్లో చెప్పినట్టు we know that average lifetime of an atom in the excited state is approximately 10⁻⁸ second. During this short interval of let a photon of energy h mu is incident on the atom, that is when it is still in the excited state as shown in figure. Now the atom jumps to lower energy state, emitting an additional photon of same frequency mu. Hence, two photons move together. This process is called stimulated emission. The stimulated emission is coherent in nature. ఇక్కడ మనకి ఇండ్యూస్ చేసిన ఫోటాను అలాగే ఎమిటెడ్ ఫోటాను సేమ్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్నాయి, సేమ్ ఫేజ్ కలిగి ఉంటున్నాయి. కాబట్టి ఇవి కోహరెంట్ నేచర్ కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి సంబద్ధత కలిగి ఉంటాయి. ఒకే తరంగ దైర్ఘ్యం లేదా ఒకే పౌనఃపున్యం మరియు స్థిర దశాభేదం కలిగి ఉన్నాయి. కాబట్టి ఇవి సంబద్ధత కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ మనకి లేజర్ కాంతి విడుదలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పాపులేషన్ ఇన్వర్షన్. ఇక్కడ పాపులేషన్ అనే జనాభా తారుమారు. ఇక్కడ జనాభా ఏం తెలియజేస్తుందంటే నంబర్ ఆఫ్ యాటమ్స్ ని తెలియజేస్తుంది. ఒక ఎనర్జీ లెవెల్లో ఉన్న నంబర్ ఆఫ్ యాటమ్స్ ని మనం పాపులేషన్ అని అంటాం. But the process by which the population of a particular higher energy state is more than that of a specified lower energy state is called as population inversion. సాధారణంగా మనకి గ్రౌండ్ ఎనర్జీ లెవెల్లో యాటమ్స్ అన్నీ కూడా గ్రౌండ్ ఎనర్జీ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ప్రతి వ్యవస్థ, పరమాణు వ్యవస్థ, విశ్వంలో ఉన్న ఏ వ్యవస్థ అయినా సరే తక్కువ శక్తిని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. తక్కువ శక్తిని కలిగి ఉండడం వల్ల వాటికి స్థిరత్వం లభిస్తుంది, స్టెబిలిటీ అనేది వస్తుంది. అలాగే యాటమ్ కూడా లో ఎనర్జీ లెవెల్ కలిగి ఉంటుంది. అందువల్ల యాటమ్కి స్థిరత్వం వస్తుంది. కాబట్టి మనం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్లో ఉన్న యాటమ్స్ అన్ని గ్రౌండ్ ఎనర్జీ లెవెల్లోనే ఉంటాయి. హైయర్ ఎనర్జీ లెవెల్లో చాలా తక్కువ ఉంటాయి. కానీ పాపులేషన్ ఇన్వర్షన్ ప్రాసెస్లో హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న యాటమ్స్ సంఖ్య లో ఎనర్జీ లెవెల్లో ఉండే యాటమ్స్ సంఖ్య కంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువవే ప్రాసెస్ని మనం పంపింగ్ అంటాం. ఆ పంపింగ్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ లోయర్ ఎనర్జీ లెవెల్ కంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న యాటమ్స్ సంఖ్య పెరుగుతుంది. బై ఆప్టికల్ పంపింగ్ ద్వారా మనం లోయర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న యాటమ్స్ని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి
పంప్ చేయొచ్చు. అప్పుడు హైయర్ ఎనర్జీ లెవెల్లోని ఆటమ్స్ లోయర్ ఎనర్జీ లెవెల్ కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ద ప్రాసెస్ బై విచ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ హైయర్ ఎనర్జీ లెవెల్ state is more than that of a specified lower energy state is called as population inversion. ఈ పాపులేషన్ ఇన్వర్షన్ ని మనం సాధించాలంటే we must have energy state which has a long lifetime. ఈ జనాభా తారుమారు అనే ప్రక్రియ మనం సాధ్యం అవ్వాలంటే మనకేం కావాలి? అధిక లాంగ్ లైఫ్ టైం, అధిక జీవితకాలం ఉన్న అంటే ఎక్కువ జీవితకాలం ఉన్న ఒక శక్తి స్థాయి అవసరం అవుతుంది. గ్రౌండ్ ఎనర్జీ లెవెల్, హైయర్ ఎనర్జీ లెవెల్ అంటాం కదా. ఈ రెండింటికి మధ్యలో ఉండే ఇంటర్మీడియట్ ఎనర్జీ లెవెల్ దాన్ని మెటాస్టేబుల్ స్టేట్ అంటాం అన్నమాట. ఈ మెటాస్టేబుల్ స్టేట్ అనేది ఎక్కువ లాంగ్ లైఫ్ టైం, ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. అంటే ఆ యాటము ఆ ఎనర్జీ లెవెల్లో మిగిలిన ఎనర్జీ లెవెల్ కంటే, మిగిలిన హయ్యర్ ఎనర్జీ లెవెల్ కంటే ఎక్కువసేపు ఉండగలదు. ఎక్కువసేపు అంటే ఆర్డర్ ఆఫ్ 10⁻³ సెకండ్ పాటు ఉండగలదు. ఇందాక చెప్పుకున్న హయ్యర్ ఎనర్జీ లెవెల్లో యాటము 10⁻⁸ సెకండ్ పాటు ఉంటుంది. ఈ లోపలనే అది ట్రాన్సిషన్ జరుగుతుంది గ్రౌండ్ ఎనర్జీ లెవెల్కి అని చెప్పాను. ఇప్పుడు ఈ మెటాస్టేబుల్ స్టేట్లో ఉండే యాటమ్ ఆర్డర్ ఆఫ్ 10⁻³ సెకండ్ టైం పాటు ఉంటుంది. అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ కంటే ఈ ఎనర్జీ లెవెల్లో యాటమ్ ఎక్కువ కాలం ఉండగలదు. కాబట్టి దానికి ఎక్కువ జీవితకాలం ఉంది అంటాం. కాబట్టి in order to achieve population inversion, we must have energy state which has a long lifetime. Such energy state is called metastable state. అర్ధ నిలకడ శక్తి స్థాయి, అర్ధ నిలకడ శక్తి స్థాయి అంటాం వీటిని. ఈ అర్ధ నిలకడ శక్తి స్థాయిలో పరమాణువు అధిక కాలం, ఎక్కువ కాలం అంటే 10⁻³ సెకండ్ పాటు ఉండగలదు. The metastable states can be readily obtained in a crystal containing impurity atoms. అయితే ఈ మెటాస్టేబుల్ స్టేట్స్ అన్ని అటామిక్ స్ట్రక్చర్స్లో ఉండవు. ఎటువంటి వాటిలో ఉంటాయంటే ఏ క్రిస్టల్ కంటైనింగ్ ఇంప్యూరిటీ ఆటమ్స్, అంటే మాలిన్య పరమాణువులు కలిగిన స్ఫటిక పదార్థంలో ఈ మెటాస్టేబుల్ స్టేట్స్ అర్ధ నిలకడ శక్తి స్థాయిలు ఉంటాయి. ఉదాహరణకు మనం రూబీ లేజర్ తీసుకున్నాం అనుకోండి. రూబీ లేజర్లో యాక్టివ్ మెటీరియల్ రూబీ. ఆ రూబీలో ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ క్రోమియం ఆక్సైడ్, అంటే అల్యూమినియం ఆక్సైడ్ క్రిస్టల్లో క్రోమియం యాటమ్స్ని ఇంప్యూర్ యాటమ్గా మనం డోప్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ మెటాస్టేబుల్ స్టేట్ అనేది ఇటువంటి క్రిస్టల్లో ఇంప్యూర్ యాటమ్స్, క్రోమియం, అల్యూమినియం క్రిస్టల్లో క్రోమియం ఇంప్యూర్ యాటమ్గా ఉంటుంది. ఈ క్రోమియం యాటమ్ యొక్క ఎనర్జీ లెవెల్స్లో మనకి ఈ మెటాస్టేబుల్ స్టేట్ అనేది ఉంటుంది. These metastable states lie in the forbidden energy band gap of the host crystal. అదే ఈ మెటాస్టేబుల్ స్టేట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇట్ లైస్ ఇన్ ద ఫర్బిడెన్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఆఫ్ ద హోస్ట్ క్రిస్టల్. సపోజ్ మనం రూబీ తీసుకున్నట్లయితే అక్కడ హోస్ట్ క్రిస్టల్ అల్యూమినియం ఆక్సైడ్, ఇంప్యూర్ యాటమ్ క్రోమియం. ఇక్కడ హోస్ట్ క్రిస్టల్ యొక్క ఫర్బిడెన్ ఎనర్జీ అంటే అల్యూమినియం ఆక్సైడ్ యొక్క ఫర్బిడెన్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్. ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. ఈ రెండిట్ల మధ్యలో అంటే వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ మధ్యలో ఈ మెటాస్టేబుల్ స్టేట్ అనేది ఉంటుంది. ఇది పాపులేషన్ ఇన్వర్షన్ గురించి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.